నిన్నైతే ఒక వీడియో తీయడం జరిగింది కదా. సో ఏంటంటే బెట్టింగ్ అయితే బ్యాన్ చేయాలని చెప్పేసి. సో బెట్టింగ్ అయితే బ్యాన్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే బెట్టింగ్ అనేది బ్యాన్ అవ్వదు. సో ఏంటంటే మనం వాడు ప్రమోట్ చేస్తున్నాడు, ప్రమోట్ చేసేవాడి కన్నా చూసి ఆడేవాడు ఎక్కువైపోయాడండి. సో బెట్టింగ్ అయితే బ్యాన్ చేయ అవసరం లేదు. ఇంటికి ఒకరు చనిపోయే వరకు అలా ప్రమోట్ చేస్తూనే ఉంటారు. సో అలా మనకి బెట్టింగ్ అలవాటు అయిపోయామండి. సో అలా మీరు కంట్రోల్ అవ్వాలి అంటే మీరు కూడా ఒక ఆపోజిట్ వీడియో తీసి పెట్టండి వాడికి. సో బెట్టింగ్ అనేది బ్యాన్ చేయండి అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు అలా పోస్ట్ చేస్తే సో మేబీ వాడు ఫాలో అవరే వాడికి మళ్ళీ వీడియో తీసి పెట్టాడని చెప్పేసి కొంత కంట్రోల్ అవ్వచ్చు. అండ్ గత కొద్ది కాలం నుంచి రీసెంట్గా బెట్టింగ్ యాడ్ ప్రమోట్ చేయాలంటే చాలా భయపడుతున్నారండి. సో ఆ భయానికి కారణం సజ్జనారాయణ సార్ అండి. హోల్ పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు. అండ్ పబ్లిక్ తరపు నుంచి, యూట్యూబ్ తరపు నుంచి ధన్యవాదాలండి. సో ఎందుకంటే మనం ఇలా ఉంటున్నామంటే పోలీసులు ఉన్నమట్టే మనం ఇలా ఉంటున్నామండి. సో మన రక్షణ కోసం ఎంతో కష్టపడుతున్నారు. సో అండ్ బెట్టింగ్ అయితే బ్యాన్ చేయమని చెప్పేసి మీరైతే పోస్ట్ చేయండి. అండ్ దయచేసి బెట్టింగ్ జోలికి అయితే వెళ్ళొద్దు. అండ్ మనం కాపాడుకుందాం.